నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. ప్రేమ త్యాగాల ప్రతీక క్రిస్మస్ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన హై టీ ప్రోగ్రాంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా జరుపుకునే పండగ క్రిస్మస్ అని అన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే పండగ క్రిస్మస్ అని కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం క్రిస్టియన్ల సంక్షేమానికి కృషి చేస్తుందని, పాస్టర్స్ గౌరవ వేతనం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు నాయుడు క్రిస్టియన్ల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అన్ని ప్రార్థనా మందిరాల్లో భక్తులకు కావలసిన మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. క్రిస్టియన్లు నివసించే ప్రాంతాలలో శ్మశాన వాటికలు నిర్మిస్తామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ప్రార్థనా స్థలాల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సర్వ మానవాళి మనుగడకు యేసుక్రీస్తు పాటుపడ్డారని కొనియాడారు. క్రిస్మస్ అంటే క్రీస్తును పూజించుట, ఆరాధించుట అని అర్థం అన్నారు. శాంతి, ప్రేమ సందేశం క్రీస్తు మతమని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, గొండు శంకర్, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పాస్టర్లు పాల్గొన్నారు. అంతకన్నా ముందు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. 2014-19 నేనే ఈ జిల్లాకి మంత్రిగా ఉన్నా. ఆ రోజు అంగరంగ వైభవంగా 5 సంవత్సరాలు నేను అటెండ్ అవ్వకుండా ఏ ప్రోగ్రాం లేదు. సంవత్సరానికి ధీటుగా హైటీ కార్యక్రమం చేసేవాళ్ళు. ఆ రోజు 1,50,000 బడ్జెట్ కూడా కేటాయించేవాళ్ళు. ఈరోజు 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో దాని గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు, చర్చించుకోవలసినటువంటి అవసరం లేదు. ఆ రోజు ఎన్నో వినూత్న పథకాలు క్రిస్మస్ సోదరుల గురించి ప్రవేశపెట్టారు. మీకు తెలుసో లేదు, క్రిస్మస్ వచ్చిందంటే నెల రోజుల ముందే ఈ జిల్లాలో ఎన్ని చర్చిలు ఉన్నాయి, చర్చిలన్నింటికి రిపేర్ చేయండి, రంగులేయండి, ఒక పండగ వాతావరణంగా మీరు చేసుకోండి అని ఎతికెతికి చర్చిలన్నీ బాగు చేసి డబ్బులు ఇచ్చినటువంటి రోజులు 2014-19. ఆ రోజు ఎవరైతే పాస్టర్స్ ఉన్నారో చాలా మంది దీని మీదే బతుకుతారు. మనం ఇచ్చింది ఏదో కోట్ల రూపాయలు కాకపోయినా ఒక గౌరవం ఉండాలి పాస్టర్కి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పాస్టర్లకి 5,000 రూపాయలు జీతాన్ని కూడా పెట్టినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వంకు దక్కింది. దాన్ని ఈరోజు కొనసాగిస్తున్నాం. అవసరమైతే దీనికి పెంచడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి చర్చెస్ దగ్గర అక్కడ క్లీనింగ్ కానీ, తర్వాత శానిటేషన్, మనకి వాటర్, ఇది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి అక్కడ పోలీస్, అక్కడ రిలీజియస్ లీడర్స్, మరి ముఖ్యంగా పాస్టర్స్తో అండ్ మన రెవెన్యూ సిబ్బందితో, మైనారిటీ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో కూడా ఈరోజు మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఇది కాకుండా మన స్టేట్ గవర్నమెంట్ నుంచి పాస్టర్స్కి కూడా ఆనరేరియం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం ఇక్కడికి రావడం, సర్ చేత ఇక్కడ హైటీ నేర్చడం చాలా చాలా సంతోషం. మనకి క్రిస్మస్ ఈ పండుగ ఒక ఫెస్టివ్ మూమెంట్లో, ఒక ఫెస్టివ్ వాతావరణంలో నడిపించడానికి ఇది ఒక శ్రీకాకుళం జిల్లాలో ఒక మెయిన్ ప్రోగ్రామ్ ఈరోజు మనం పెట్టాము. ఇన్ ఫ్యూచర్ కూడా మన క్రిస్టియన్ మైనారిటీస్ ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఎంప్లాయ్మెంట్ కానీ, తర్వాత ఇంకా ఇతర ఇష్యూస్లో కూడా, మరి ముఖ్యంగా ఒక ల్యాండ్ ఇష్యూ కూడా చెప్పారు సార్. అదే మీ టైంలోనే ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది. బట్ కానీ ఇష్యూ లోకల్ ఇష్యూస్ వల్ల బహుశా ప్రాబ్లం జరిగింది. బట్ కానీ ఆడియోకి చెప్పి నేను ఆ ఇష్యూస్ కూడా సాల్వ్ చేసుకొని అక్కడ కూడా ఒక మంచి మార్పు తీసుకోవడానికి మనం ముందుగా ప్రయత్నం చేస్తాము. ఈ క్రిస్మస్ పండుగ ముందుగా హైటీ పెట్టినందుకు డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్
డిపార్ట్మెంట్కి అలాగే ఇక్కడ ఉన్న లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్డిఓస్ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. బిల్లులు సకాలంలో చెల్లిస్తుండటంతోనే పనులు వేగవంతం అవుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పనులు, పల్లె పండుగ పనులు అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, శ్రీకాకుళం నరసన్నపేట శాసనసభ్యులు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కలమట వెంకటరమణతో కలిసి సమీక్ష చేపట్టారు. జిల్లా కలెక్టర్ తొలిత నియోజకవర్గాలు, మండలాల వారీగా చేపట్టిన పనులు వివరించారు. మంత్రివర్యులు నేటికి చేపట్టిన పనులపై ఆరా తీసి మాట్లాడుతూ పనులకు సంబంధించి బిల్లులు సకాలంలో అందజేయటంతో పనులు వేగవంతం అయ్యాయన్నారు. ఇసుక సమస్య లేదని, సమస్యలు ఏమైనా ఉంటే తగిన చర్యలు చేపడతామన్నారు. సంబంధిత అధికారులు జీఎస్టీ వెండర్పై వస్తున్న ఇబ్బందులు తెలిపారు. రానున్న 3 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు పూర్తి చేయాలన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన భవన నిర్మాణాలు, అంగన్వాడీ కేంద్రాలు, రైతు భరోసా, హెల్త్ క్లీనింగ్ సెంటర్స్, సచివాలయ భవనాలకు సంబంధించి ఎంత ఖర్చు అయింది, పూర్తి స్థాయిలో నిర్మాణం చేయటానికి కావలసిన నిధుల వివరాలు అందజేయాలన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన భవన నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని, తద్వారా భవనాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రతి నెల 3వ శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో పరిశుభ్రత చేపట్టాలన్నారు. ఈ సమీక్షా సమావేశానికి డ్వామా పీడీ బి సుధాకర్ రావు, పంచాయతీరాజ్ ఎస్సీ ఎం శ్రీనివాసరావు, ఆర్ఎండ్బి ఎస్సీ జాన్ సుధాకర్, జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ రాణి మోహన్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ భాష, పంచాయతీరాజ్ ఈఈలు రామకృష్ణ, సూర్యప్రకాష్, పిఆర్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ఎండ్బి, డ్వామా మండల స్థాయి ఇంజనీర్లు తదితరులు హాజరయ్యారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అర్జీలు స్వీకరించారు. 77 అర్జీలు స్వీకరించగా ఇందులో రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు, ఏపీ టౌన్షిప్, ఏపీ హౌసింగ్, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్, ఏపీఈపీడీసీఎల్, పశు సంవర్ధక శాఖ, స్కిల్ డెవలప్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గ్రామీణ అభివృద్ధి, వాటర్ రిసోర్స్, మెడికల్ ఎడ్యుకేషన్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ రూరల్ పావర్టీ, స్కూల్ ఎడ్యుకేషన్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్, మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీ రాజ్, ఇంజనీరింగ్, ట్రెజరీ, దేవాదాయ శాఖ, మైన్స్ అండ్ జియాలజీ, విభిన్న ప్రతిభావంతుల శాఖలకు అర్జీలు స్వీకరించారు. అర్జీలు స్వీకరించిన వారిలో ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు, ఉప కలెక్టర్లు లక్ష్మణమూర్తి, పద్మావతి, డిఆర్డీఏపీడీ కిరణ్ కుమార్, జెడ్పీసీఈఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజు ఉండగా ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులో జటిలమైన సమస్యలపై సమాధానం ఇవ్వాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి మీనాక్షి, ఇన్ఛార్జ్ డిఆర్ఓ అప్పారావు, ఉప కలెక్టర్ పద్మావతి, డిఆర్డీఏపీడీ కిరణ్ కుమార్, అదనపు డిఎం అండ్ హెచ్ఓ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టి గ్రీవెన్స్లో కలెక్టర్ గారి ద్వారా రాష్ట్రపతికి వినతి పత్రం, డీసీసీ అధ్యక్షులు అంబటి కృష్ణారావు, జిల్లా ఇన్ఛార్జ్ గాదం వెంకట త్రినాథరావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రెల్ల సురేష్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు కేవీఎల్ఎస్ ఈశ్వరి, రాష్ట్ర ఎస్సీ సెల్ విభాగం ప్రధాన కార్యదర్శి తెంబూరు మధుసూదన్ రావు కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక వ్యూహాత్మకంగా రాజ్యాంగంపై పార్లమెంటు ముసుగులో బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తోందని, రాజ్యాంగాన్ని రచించిన సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై ఒక బాధ్యతాయుతమైన కేంద్ర హోంమంత్రిగా ఉండి ఆయన్ని కించపరిచే విధంగా పార్లమెంట్లో మాట్లాడటం చాలా దురదృష్టకరమని, భారతదేశ ప్రజలు దీన్ని క్షమించరని, రాహుల్ గాంధీ ఒక ప్రక్క రాజ్యాంగంపై బీజేపీ చేస్తున్న
దాడులను పరిరక్షించాలని చూస్తుంటే దానిని అడ్డుకోవటానికి రాహుల్ గాంధీపై తప్పుడు కేసులు బనాయించి ఒక కొత్త సమస్యను సృష్టించి దేశ ప్రజల చూపులను అటు మరల్చే విధంగా ప్రయత్నించటం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు చాలా దురదృష్టకరమని తెలిపారు. ఈ నిరంకుశత్వ ధోరణి బీజేపీ విడనాడాలని, అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు అమిత్ షా దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి మరియు అతని పదవి నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారి ద్వారా భారత రాష్ట్రపతికి ఈరోజు గ్రీవెన్స్లో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆముదాలవలస నియోజకవర్గ ఇన్ఛార్జి బొత్స వెంకటరమణ, నరసనపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ మామిడి సత్యనారాయణ, పాతపట్నం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మజ్జి మురళీమోహన్, హెచ్చెర్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆబోతుల వెంకటనాయుడు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పూడి కిరణ్ కుమార్, గారమండల కాంగ్రెస్ అధ్యక్షులు అంబటి దాలినాయుడు, ఇజ్జురోతు రమణ, గొల్లపల్లి దాలయ్య, జి అప్పారావు, కొత్తకోట జోగినాయుడు, చాన్ బాషా, సయ్యద్ ఉల్లా ఖాన్, కనుగుల రవికుమార్, రావాడ సుదర్శన్ రావు, అంబటి రాజారావు, సతివాడ ధర్మారావు, సూర్యా బేగం, సోడవరం చంద్రరావు, సోడవరం లీలావతి, బేరి వెంకట్రావు, అంబటి లక్ష్మణరావు, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ఏఐసిసి పిసిసి ఆదేశాల మేరకు శ్రీకాకుళం టీసీసీ ఆధ్వర్యంలో 17వ తేదీన పార్లమెంటులో సాక్షాత్తు కేంద్ర హోమ్ మినిస్టరే బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. అలాగే బీజేపీ ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని ఇక్కడ అమలు చేయాలన్న దురుద్దేశంతో రాజ్యాంగంపై ఒక ప్రణాళికాబద్ధంగా దాని మీద దాడి చేయడం, దీన్ని చూస్తుంటే దేశంలో లౌకికవాదం, సామ్యవాదం, సమానత్వాలు, స్వేచ్ఛాలనేటువంటిది పూర్తిగా అంచివేసి కేవలం మోడీ, అమిత్ షాల యొక్క ఎజెండాని దేశ ప్రజల మీద రుద్దాలనే ఆంక్షతో జనాల్ని ఇబ్బంది పెట్టడమే ఈ కార్యక్రమాల తాలూకా ప్రధాన ఉద్దేశం అనే అర్థమవుతుంది. దీనికి మా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు దేశం యొక్క స్వతంత్రాన్ని, సామ్యవాదాన్ని, లౌకికవాదాన్ని కాపాడే క్రమంలో పోరాటం చేస్తే తన పైన అక్రమైన కేసులు బనాయించి తనను అడుగడిగిన ఇబ్బంది పెట్టడమే దీనికి పూర్తిగా నిదర్శనం. దీని అంతటిని మేము ఖండిస్తున్నాము. పైగా దళిత మైనారిటీ జనాల్ని పూర్తి స్థాయిగా దాడులు చేయించడం దీనికి విడ్డూరంగా ఉంది. ప్రస్తుతానికి దేశంలో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బీజేపీ అంటే అసహించుకునే స్థాయికి ఈరోజు దిగజారింది. అరసవల్లి రథసప్తమి రాష్ట్ర పండుగ వేడుకలు కోలాహలంగా జరిపి రాష్ట్ర స్థాయి పండుగలా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అరసవల్లి రథసప్తమి రాష్ట్ర పండుగ వేడుకలు జరుపుకోవటానికి ఉత్తర్వులు జారీ చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన రాష్ట్ర పండుగగా రథసప్తమి వేడుకల ఏర్పాట్లపై మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, శ్రీకాకుళం నరసన్నపేట శాసనసభ్యులు గొండు శంకర్, బగ్గు రమణమూర్తితో కలిసి సమీక్షించారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ముందుగా రథసప్తమి వేడుకలకు సంబంధించి చేపట్టనున్న పనులపై నివేదిక సమర్పించారు. మంత్రివర్యులు మాట్లాడుతూ స్వామివారికి పట్టు వస్త్రాలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యుల చేతులపై అందించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. రథసప్తమికి 2 రోజుల ముందు నుంచే కార్యక్రమాలు నిర్వహించాలని, ఆలయానికి రంగులు వేయాలన్నారు. DCMS కార్యాలయం నుంచి 3 లైన్లలో దర్శనానికి ఏర్పాటు చేయాలని, ప్రతి పాస్పై QR కోడ్ తప్పనిసరిగా ఉండాలని ఆలయ అధికారులను మంత్రి ఆదేశించారు. డోనర్లు 500 టికెట్ ఉచిత దర్శనానికి 3 DCMS నుంచి VIPలకు ఆలయ ముఖద్వారం నుంచి ప్రవేశం కల్పించాలని అన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా త్రాగునీరు, మరుగుదొడ్లు సిద్ధం చేయాలన్నారు. పారిశుద్ధ్యం, వాహనాల ప్రవేశం, బయటకు వెళ్లే మార్గాలు పక్కాగా ఉండాలన్నారు. పార్కింగ్ ముందుగా 3 ప్రాంతాలు గుర్తించాలన్నారు. కేశ ఖండనశాల ఏర్పాట్లపై దృష్టి సారించాలన్నారు.
మంత్రివర్యులు గూగుల్ మ్యాప్లో అరసవల్లి పరిసర ప్రాంతాలు పరిశీలించారు. కోవెల ఎదురుగా ఉన్న షాపులు తొలగించాలని, దానికి సంబంధించిన అనుమతులు తెప్పించడానికి చర్యలు చేపడతామన్నారు. దేవాలయానికి డొనేషన్ ఇచ్చిన వారు జనవరి 5వ తేదీలోగా కోవెల కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి మాత్రమే డోనర్ కార్డు అందచేయటం జరుగుతుందన్నారు. వారికి మాత్రమే దర్శనానికి అనుమతించటం జరుగుతుందన్నారు. పట్టణంలో ముఖ్యమైన కూడళ్లలో పూర్తి స్థాయిలో దీపాలంకరణ చేయాలన్నారు. వేడుకలు ప్రశాంతంగా సజావుగా జరగాలని అధికారులకు సూచించారు. దర్శనానికి వచ్చే భక్తులకు దర్శనం చేసుకోవటానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ అప్పారావు, ఆర్డీఓ సాయి ప్రత్యూష, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి మీనాక్షి, సంబంధిత శాఖల అధికారులు, దేవాదాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక నుంచి అరసవిల్లి రథసప్తి ఉత్సవాలు రాష్ట్ర పండగగా చేస్తూ జీవో కూడా ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. రేపు మనకి ఫిబ్రవరి 4వ తారీఖున రథసప్తమి వేడుకలు వస్తున్నాయి. ఎప్పుడు కూడా ఒకే రోజు వేడుకలు జరిగాయి. ఈసారే కాదు, ఇక నుంచి రథసప్తమి వేడుకలు ముందు 2 రోజులు తీసుకొని 3 రోజులు పండగగా చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. 3 రోజులు కూడా అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో చేయాలని చెప్పి నిర్ణయించాం. అలంకరణ విషయంలో కానీ, వచ్చినటువంటి భక్తుడికి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ కానీ, వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ, లేకపోతే విఐపీస్ వస్తే ఎప్పుడు వాళ్ళని దర్శించుకోవడానికి సమయం కేటాయించాలని అన్ని విషయాలు కూడా ఈరోజు కూలంకుషంగా చర్చించుకున్నాం. దీంతో పాటుగా ఇప్పటికే కలెక్టర్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత తనకు కూడా ఈ ఆలయ ప్రాముఖ్యత తెలిసింది. అనునిత్యం ఆయన కూడా ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి ఇప్పటికే ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేశారు. ఉద్యోగాలు సాధించేందుకు చూపిన శ్రమ, అంకిత భావం సర్వీసులోనూ చూపాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ దేశం గర్వపడేలా సేవలందించినప్పుడే ప్రగతి సాధ్యమని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి రోజ్గార్ మేళాలో వివిధ కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు ఎంపికైన 664 మంది ప్రతిభావంతులకు నియామక పత్రాలను విశాఖపట్నంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అందజేశారు. విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, సిఐఎస్ఎఫ్ డిఐజీ ఎం అపరాజిత తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి త్రివిధ దళాలలో సేవలందించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అత్యధిక మంది యువత ముందుకు రావటం గర్వకారణంగా ఉందన్నారు. ప్రస్తుత నియామకాల్లో సిఏపిఎఫ్, పోస్టల్, రైల్వే, బ్యాంకింగ్ తదితర కేంద్ర కొలువులు సాధించిన వారిలో ఉత్తరాంధ్రకు చెందిన వారే ఎక్కువ మంది ఉండటంపై హర్షం వ్యక్తం చేశారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తద్వారా సామాజిక, ఆర్థిక ప్రగతికి తోడ్పడవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతకుముందు ఆయనకు సాయుధ దళాలతో గౌరవ స్వాగతం పలికారు. శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే గౌతు శిరీష విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ, పలాసలో టీడీపీ నేత బడ్డ నాగరాజును హత్య చేసేందుకు బీహార్ సుఫారీ గ్యాంగ్తో చేతులు కలిపింది మాజీ మంత్రి అప్పలరాజు అనుచరులే అని ఆమె ఆధారాలతో తేల్చి చెప్పారు. ఇప్పటికే 7 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు మరో 10 మందిని నిందితులుగా భావిస్తున్నారు. ఈ కేసులో A1 నుంచి A17 వరకు ఉన్న వ్యక్తులు అప్పలరాజు సన్నిహితులేనని ఆమె ఫోటోలతో పాటు మీడియాకు తెలిపారు. ఒక దురదృష్టకరమైన సంఘటన 2 నెలల క్రితమో నెల రోజుల క్రితం పలాస లాంటి ఊర్లో ఒక 2 ఆడపిల్లలు, మైనర్ ఆడపిల్లల మీద చాలా దురదృష్టకరమైన సంఘటన, ఊహించని సంఘటన. ఒక అత్యాచారం జరిగినప్పుడు వారి తాలూకా వివరాలు బయటికి రాకుండా వారికి న్యాయం చేస్తూ, అన్యాయం చేసిన వాళ్ళు ఎవరైనా, ఏ పార్టీ వారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా వాళ్ళకి శిక్ష పడాలని
ఒక మహిళగా ఒక తల్లి స్థానంలో ఉండి కోరుకున్న విషయం మీకు తెలుసు. ఏం చేశాడండి ఈ అప్పలరాజు గారు? అప్పుడు కోతికి కొబ్బరి చిప్ప దొరికిందని ఏదో ఒక ఇష్యూ అని చెప్పి జనాల ముందుకొచ్చి నోరు పట్టనట్టు చిల్లర వేషాలు మాట్లాడాడు. ఆ అఘాయిత్యం చేసిన ఆ అబ్బాయిల తాలూకా మేనమామలు, లేకపోతే వాళ్ళ చిన్నాన్నలు, వాళ్ళ ఇంట్లో చుట్టాలు నాతో ఒక షేక్ హ్యాండ్ తీసుకున్నట్టు, లేకపోతే రామ్మోహన్ నాయుడు గారు, లేకపోతే మా కుటుంబ సభ్యులతో పక్కన నిల్చున్న ఫోటోలతో చిల్లర చీప్ రాజకీయం చేశాడు. ఈరోజు మీ అందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు A1 నుంచి దాదాపు 17 మంది పేర్లు ఇప్పుడు తెలిసాయి. అందులో 7 దొరికారు. 7లోని 3 బీహార్ వాస్తువులు కాగా 4 అప్పలరాజు గారు చుట్టూ అనునిత్యం ఉంటూ ఆయనతో పాటు టేబుల్స్ మీద తింటూ ఆయన్ని కలిసామని పేపర్లో స్టేట్మెంట్లు పెట్టుకుంటున్న ప్రతి ఒక్కరు. ఈ ఫోటోలన్నీ మీకు ఇస్తాను, ఓపిక్గా చూసి ఇందులో A1 నుంచి A17 వరకు ఎవరున్నారో ఒకసారి మీరు కూడా ప్రచురిస్తే ఉన్నట్టు పత్రికల వాళ్ళు ప్రచురిస్తారన్న ఒక నమ్మకం ప్రజలకు కలుగుతుంది. శ్రీకాకుళం సాయుధ పోరాటంలో అసువులు బాపినటువంటి అమరవీరుల కుటుంబాల్లో ఉన్న స్త్రీల త్యాగాలు ఎన్నటికీ స్ఫూర్తిదాయకమని, వీటి ఆధారంగా ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు రాసిన నక్షత్రబాట నవల అప్పటి ఉద్యమ ఘటనలకు సాక్షాత్కారాలని మాతృక మాసపత్రిక సంపాదక సభ్యురాలు బత్తుల రమాసుందరి అన్నారు. శ్రీకాకుళం పట్టణంలో ఆదివారం వరం రెసిడెన్సీలో జరిగిన కార్యక్రమంలో నక్షత్ర బాట నవలను అమరవీరుల పిల్లలైన పంచాది రోజా, అత్తలూరి అరుణ, తామాడ అరుణలతో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కంచరాన భుజంగరావు ఆహ్వానం పలికారు. ప్రముఖ రచయిత గంటేడ గౌరునాయుడు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రమాసుందరి నక్షత్ర బాట నవలను సమీక్షించారు. ఉత్తరాంధ్ర విప్లవ ఉద్యమానికి సంబంధించినటువంటి మరింత సమాచారం, వాస్తవాలతో కూడిన చరిత్రను స్మరించటమే కాకుండా సాహిత్యంలో వర్తమాన సమాజంలో వాటిని సంక్షిప్తం చేయవలసినటువంటి అవసరం ఉన్నదని ఆమె అభిప్రాయపడ్డారు. అమరవీరుల పిల్లలు పంచాది రోజా, తామాడ అరుణ, అత్తలూరి అరుణలు మాట్లాడుతూ తమ తల్లిదండ్రులు విప్లవంలో అసువులు బాసిన తీరు, తాము పెరిగిన విధానం, తమ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, చిన్నతనం నుంచి ఉద్యమం పట్ల ఆకర్షితులైనటువంటి విధానం తదితర అంశాల గురించి ఈ సందర్భంగా వివరించారు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి తమ తల్లిదండ్రులు ప్రజల పక్షాన నిలబడి చేసిన పోరాటం తమకు ఎంతో గర్వంగా ఉందన్నారు. చిన్నతనంలోనే వారి నుంచి విడివడిపోయినప్పటికీ తమ తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చడంలో తమ వంతు ప్రయత్నం చేస్తూ జీవితాన్ని సాగిస్తున్నట్టుగా వాళ్ళు తెలియజేశారు. సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్, రాజాం రచయితల వేదిక అధ్యక్షులు గార రంగనాథం, గరిమెల్ల విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు VGK మూర్తి, సాహితీ స్రవంతి శ్రీకాకుళం కన్వీనర్ కేతవరపు శ్రీనివాసరావు, శ్రామిక మహిళా కన్వీనర్ K నాగమణి, సీనియర్ పాత్రికేయులు నల్లి ధర్మారావు, ఐద్వా కన్వీనర్ అల్లాడ లక్ష్మి, రచయితలు సిరికి స్వామినాయుడు, చింతాడ తిరుమలరావు, పిల్ల తిరుపతిరావు, తామాడ త్రిలోచన, మామిడి క్రాంతి, డాక్టర్ K ఉదయ్ కిరణ్, బాడాన శ్యామలరావు, బాల సుధాకర్, మౌలి మరియు అట్టాడ అప్పలనాయుడు, మిత్ర బృందం, సాహితీ అభిమానులు, విద్యావేత్తలు, అభ్యుదయ ప్రజా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు ఈ నక్షత్రబాట ఆవిష్కరణ సందర్భంగా ఆ నవల విశేషాలను తెలియజేస్తూ అప్పలనాయుడు గారి కలం నుంచి మరిన్ని రచనలు రావాలని ఆకాంక్షించారు. వంకల మాధవరావు, రామచంద్రరావు, కుత్తం వినోద్ తదితర గాయకులు తమ పాటలతో ప్రేక్షకులను ఉత్తేజం కలిగించారు. కళింగ యుద్ధం తర్వాత ఈ నేల మీద నెత్తురు పోగులై ప్రవహించిన ఈ నేల మీద అశోకుడు ఆ చరిత్ర నవల రూపంలో చూసాం. ఆ తర్వాత ఎన్ని తిరుగుబాట్లు జరిగాయి. 1787 నుంచి 1947 దాకా జరిగిన అనేక మంది తిరుగుబాట్లు, అనేక మంది ప్రజల కోసం ప్రాణాలు అర్పించారు. అలాంటి తిరుగుబాట్లు, అలాంటి పోరాటాల్లో శ్రీకాకుళ రైతాంగ పోరాటం చాలా ఉత్కృష్టమైనదిగా ప్రపంచం భావిస్తుంది. చరిత్రలో అది ప్రత్యేకమైన అధ్యాయం. ఎందరో వీరుల త్యాగాల్ని గ్రంథస్థం చేసిన ఈ నేల మీద ఈ అధ్యాయం ఒక చారిత్రక నవలగాను,
ఒక ఉద్యమ నవలగానో ఎందుకు రూపుదిద్దుకోలేదు అన్నది ఎప్పటికీ ప్రశ్నే. నిజానికి ఈ చరిత్ర రాస్తే ఒక మహాభారతం, శ్రీకాకుళ రైతాంగ మహాభారతం. ఈ భారతాన్ని లిఖించడానికి ఒక వ్యాసుడు రావాలి. భూషణం గారు కొండగాన్ని రాశారు, పాక్షికమే. తర్వాత మరొక నవల రాలేదు. మళ్ళీ అప్పలనాయుడు పునరావాసం వచ్చేదాకా మళ్ళీ తనే ఈ నక్షత్ర బాటతో ముందుకు వస్తున్నాడు. ఆముదాలవలస మాజీ సైనికుల యూనియన్ నాయకులు సూర అవతారం గారి ఆధ్వర్యంలో మాజీ సైనికులంతా కలుసుకున్నారు. ఆముదాలవలస నియోజకవర్గ మాజీ సైనికుల ప్రెసిడెంట్ సూర అవతారం గారి ఆరోగ్యం సహకరించని కారణం వల్ల తన బదులు ఇంకొక వ్యక్తిని ఆముదాలవలస ప్రెసిడెంట్గా నిర్ణయిద్దామని పిలుపునిచ్చారు. అలానే ప్రెసిడెంట్గా నిలబడే వ్యక్తి తన ప్యానెల్ సభ్యులు, ఒక వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ మరియు కోశాధికార పేర్లతో రావాలని పిలుపునిచ్చారు. ఆపై చైర్మన్ గురుగుబెల్లి సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఎలక్షన్ కమిటీ ఏర్పాటు చేసి జనవరిలో నామినేషన్ స్వీకరించి ఫిబ్రవరిలో ఎలక్షన్ పెడదామని సభకు వివరించారు. ఈ సమావేశంలో కొత్తగా ఆముదాలవలసలో సెటిల్ అయిన విశ్రాంత లెఫ్టినెంట్ కల్నల్ పి శంకర్రావు పాల్గొని తన సహాయ సహకారాలు యూనియన్కు అందిస్తాను అని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం, విశ్రాంత లెఫ్టినెంట్ కల్నల్ పి శంకర్రావు, బర్రి సంజీవరావు, గురుగుబెల్లి సత్యనారాయణ, సూర అవతారం, తాండ్ర జనార్దన్ రావు, బొడ్డేపల్లి శ్రీనివాస్, పేడాడ కృష్ణారావు, అన్నెపు మురళి, అప్పల రాజారావు, పైడి సూర్యారావు, పొన్నాడ శ్రీనివాస్, సనపల రాములు, జి రాజారావు మరియు ఆముదాలవలస నలువైపుల నుంచి వచ్చిన మాజీ సైనికులు పాల్గొన్నారు. అరసవల్లిలోని ఇంజరాపు మోహన్ రావు, ఎన్ హరి సూర్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి దాదాపు 30 మంది నిరాశ్రయులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ప్రస్తుతం నగరంలో చలికి ఇబ్బందులు ఎక్కువగా ఉండటం వల్ల ఎంతోమంది నిరాశ్రయులు చలికి తట్టుకోలేక అనేక ఇబ్బందులు పడుతూ దాతల కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి తరుణంలో ఈ విషయం గమనించిన సూర్యనారాయణ దేవస్థానం దగ్గర పలు ప్రాంతాల్లో ఉన్న అనాథలకు, యాచకులకు దగ్గరుండి దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం చేయటం మాకెంతో సంతృప్తిని కలిగించిందని ఎన్ హరిసూర్యప్రసాద్, ఇంజరాపు మోహన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో నవతరం, నవచైతన్య, బత్తిలి రమేష్, రెడ్ క్రాస్ నంది ఉమాశంకర్, బి వెంకటేష్, వడ్డి శ్రీను, వడ్డి శ్యామ్, సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి, పొడుగు చరణ్, పెద్దపాడు సేవకులు బొట్టా సాయి కుమార్ పాల్గొన్నారు. అవినాష్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు కొనియాడారు. జన్మదినం అనగానే హోటల్స్లో పార్టీలు, కేక్ కటింగ్లు, డాన్సులు, ఆటలు, పాటలు, మందు, చిందు అంటూ నానా హంగామాలుండే ఈ రోజుల్లో రక్తదానం, అన్నదానం, వస్త్రదానాలు చేయటం గొప్ప విషయమని ఈరోజు సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు పొడుగు అవినాష్ జన్మదినం సందర్భంగా నగరంలో పలు ముఖ్య కూడళ్లతో పాటు గొంటి వీధిలో గల నైట్ షెల్టర్లో ఉండే అభాగ్యులకు, నిస్సహాయకులకు అన్న వితరణ చేపట్టారు. అలాగే స్థానిక బలగా లైన్స్ రక్తనిధి కేంద్రంలో మేనేజర్ కొంతం సునీల్ ఆధ్వర్యంలో తన రక్తపు సిరాను అందించి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు మాట్లాడుతూ అవినాష్ ఆలోచన భేష్ అని కొనియాడుతూ అందరూ అవినాష్ని స్ఫూర్తిగా తీసుకుని జన్మదినాన కానీ, వేడుకలకు కానీ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసి సామాజిక సేవలో భాగమవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో నేటి అన్నదాత, రక్తదాత, సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు పొడుగు అవినాష్, పెద్దపాడు సేవకులు బొట్టా సాయి కుమార్, జిల్ ఫౌండేషన్ జాడ సాయి, రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కరజాడ గ్రామం చెందిన పొడుగు అవినాష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఉదయం లయన్స్ బ్లడ్ సెంటర్లో, బ్లడ్ బ్యాంక్లో రక్తదానం ఇవ్వడం జరిగినది. అలానే ఈరోజు సాయంత్రం శ్రీకాకుళం జిల్లా గుంటివీధిలో ఉన్న పట్టణ నిరాశుల వసతి గృహం అనగా నైట్ షెల్టర్లో ఇక్కడున్న అభాగ్యులందరికీ పొడుగు అవినాష్ గారు
తన పుట్టినరోజు సందర్భంగా టిఫిన్స్ ఇవ్వడం జరిగింది. అలానే వస్త్రదానం కూడా చేయడం జరిగింది. ఇలానే ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి అందరికీ సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి అయిన పొడుగు చరణ్ గారు, అలానే సేవకులు నిరంతరం సేవకులైన ఉల్లం శివతేజ గారు, అలానే రెడ్ క్రాస్ సంస్థలో ఉన్న నంది ఉమాశంకర్ గారు, అలానే పెద్దపాడుకు చెందిన పట్ట సాయి కుమార్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇలానే ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి అందరికీ సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పొడుగు అవినాష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అందరం చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. నరసన్నపేట మండలంలో సత్యవరం జంక్షన్ సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సర్వీసు రోడ్లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. సత్యవరం నుంచి గొట్టిపల్లి వైపు బైక్పై వెళ్తున్న యువకుడు ఎదురుగా వస్తున్న పశు వైద్య సేవలు అందించే అంబులెన్స్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే నరసన్నపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన యువకుడు పోలాకి మండలం ఈదులువలస గ్రామానికి చెందిన మెండ జగదీష్గా గుర్తించారు. సత్యవరం నుంచి గొట్టిపల్లి వైపు బైక్ వేగంగా వెళ్తున్న యువకుడు ఎదురుగా వస్తున్న పశు వైద్య సేవలు అందించే అంబులెన్స్ను ఢీకొట్టినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.